జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించారని. ఎందుకంటే దీంట్లో ఉదయం నుంచి నాకు ఫోన్లు వస్తున్నాయి, వివిధ జిల్లాల నుంచి కార్యకర్తలు కూడా అడుగుతున్నారు కాబట్టి వివరణ ఇవ్వాల్సిన బాధ్యత నా మీద ఉంది. దాంట్లో జాతీయ ప్రధాన కార్యదర్శిగా తొలగించిన దాంట్లో 100% అది కరెక్టే, దాన్ని నేను కూడా ఏకీభవిస్తున్నా. ఎందుకు అనంటే మొన్న ఎన్నికల్లో నాకు టికెట్ ఇవ్వనప్పుడు చంద్రబాబు నాయుడు గారు నన్ను పిలిపించి, లేదు కొన్ని కారణాల వల్ల ఇవ్వలేకపోయాం, ఒక అధినాయకుడిగా ఆయనకు సంబంధించినటువంటి ఆ విషయాన్ని పూర్తిగా వివరించాడు. అందులో భాగంగా కర్నూలు నంద్యాల 4 సంవత్సరాలు నేను పనిచేశాను పార్టీ కోసం. నిన్ను తప్పకుండా పార్టీ గుర్తిస్తాం, శాసనమండలి సభ్యుడిగాను లేదా రాజ్యసభను ఏదో ఒకటి చట్టసభలోకి నేను తీసుకుపోతానటువంటిది భరోసా ఇచ్చింది మాత్రం వాస్తవమే. అదే విషయాన్ని వచ్చి నేను ఆ రోజు నియోజకవర్గంలో కార్యకర్తలందరూ కూడా చెప్పా, ఈ అవకాశం మనకి ఇస్తామన్నాడు, మీరందరూ కూడా పని చేయండి, దాంట్లో ఏమాత్రం మీరు అనుమానం పెట్టుకోవద్దండి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది, తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలా, 5 సంవత్సరాలు మీరు కార్యకర్తలుగా పనిచేశారు. అదేవిధంగా ఆయన జైల్లో ఉన్నప్పుడు రాష్ట్రంలోనే అనంతపురమే మొట్టమొదట పెద్ద ఎత్తున పోలీస్ నిర్బంధం నుంచి బయటకు వచ్చి ర్యాలీ తీశాం. తర్వాత అదేవిధంగా నేను మళ్ళీ కర్నూలుపై ర్యాలీ తీశాను. ఇట్లా రకరకాలుగా కేసులు బనాయించుకొని ఆ రోజు తెలుగుదేశం పార్టీకి అండగా కార్యకర్తలంతా కూడా ఉన్నారు, కేసులు పెట్టించుకున్నారు. మీరు రేపు ప్రభుత్వం వచ్చేటప్పుడు మీరందరూ కూడా ఇబ్బంది పడకూడదని చెప్పి అందరినీ కూడా నయానో భయానో అందరినీ కూడా బుజ్జగించి పార్టీకి పని చేయమని చెప్పే సందర్భంలో నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చా, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అధినేత హామీ ఇచ్చారని కూడా చెప్పాను. ఇందులో భాగంగా ఆ రోజు పార్టీ అధ్యక్షుడు జిల్లా తీసుకుంటావో రకరకాలు అడిగితే, లేదు నాకేం అవసరం లేదు, మీకోసం పని చేస్తానని చెప్పాను. ఆయనే నేను అడగకుండానే జాతీయ ప్రధాన కార్యదర్శిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించారు. తర్వాత ఎన్నికలు వచ్చాయి, ఎన్నికల్లో నా వంతు పాత్ర ఏం చేశానో అందరికీ కూడా తెలుసు. అదేవిధంగా ఈ 2 సంవత్సరాలు కూడా పార్టీ అప్పచెప్పిన కొన్ని పనులు చేశాం. పులివెందుల ఎన్నికలు కావచ్చు, విశాఖపట్నంలో యోగా దీనికి కానీ, గత పొద్దుటూరులో మహానాడు జరిగితే గత సంవత్సరం కడప జిల్లాలో పొద్దుటూరు ఇన్ఛార్జ్గా నన్ను పెడితే అక్కడ పనిచేశాను. అంటే పార్టీ ఏ కార్యక్రమాలు అప్పచెప్పినా నేను పనిచేశాను. కాకపోతే జాతీయ ప్రధాన కార్యదర్శిగా నా మొత్తం కాలాన్ని అక్కడ పార్టీ కార్యాలయంలో వినియోగించలేని పరిస్థితుల్లో నేనున్నందున, ఎందుకంటే నాకు ఆ బాధ్యతలు పూర్తిగా నేను స్వీకరించి పనిచేయలేని పరిస్థితుల్లో మరి సామాజిక సమతుల్యంలో కిలార్ రాజేష్ గారిని తెచ్చి వేసినట్ల కనపడింది. నాకు దానివల్ల ఎలాంటి బాధ లేదు, ఎలాంటి వేరే ఆలోచన కూడా లేదని చెప్పి మనం చేస్తున్నాను. ఎందుకంటే నేను పూర్తిగా సమర్థవంతంగా దాన్ని నిర్వహించేటువంటి పరిస్థితులు లేని సందర్భం ఉంది కాబట్టి. తర్వాత నారా లోకేష్ గారు కార్యక్రమానికి హాజరు కాలేదు, 100% కరెక్టే. నాకు వ్యక్తిగత కారణాల వల్ల పోలేకపోయిండొచ్చు. అట్లనే ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ లోకేష్ బాబు గారు పార్టీలో ఉన్నాడు, ఆయన్ని గౌరవించాల్సిన బాధ్యత నా మీద ఉంది. పార్టీలో ఉన్నంత వరకు పార్టీలో ఉన్నాను కాబట్టి. కాకపోతే ఆ రోజు పరిస్థితుల్లో పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు ఉన్నటువంటి అసంతృప్తి, అదేవిధంగా వివిధ రకాలుగా మా కేసులు పెట్టారు మా మీద, రకరకాల బాధల్లో ఉన్నటువంటి వ్యక్తులకి నేను అక్కడ వెళితే ఊరట కలిగించాలా లేదా సర్ది చెప్పే పరిస్థితి కలపాలా, ఆ పరిస్థితులు కూడా ఎందుకు తెచ్చుకోవాలని చెప్పి మౌనంగా ఉండడం వాస్తవమే, దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. తర్వాత నాకు సామాజిక స్పృహ ఉంది, సామాజిక బాధ్యత ఉంది. ఈ అనంతపురంలో వివిధ రకాలుగా కార్యక్రమాలు జరిగేటప్పుడు కానీ ఏదైనా కానీ స్పృహతో బాధ్యతతో ప్రజలంటే భయపడి పనిచేశాను. రౌడీలకి గుండాలకి భయపడకుండా ప్రజలకు భయపడి పనిచేశాను. రెండవది ఆ కోణంలోనే ఎక్కడైనా కార్యకర్తలకు కానీ లేదా ప్రజలకు కానీ అన్యాయం జరిగినప్పుడు నా దృష్టికి వచ్చినప్పుడు పార్టీలో ఉండి కూడా పార్టీ దృష్టికి తీసుకెళ్లడం, వీలైతే అధికారులకు చెప్పడం, ఇది అన్యాయంగానే మనం దానికి మద్దతు ఇస్తున్నాం, సహకరిస్తున్నాం. అదేవిధంగా అనేక అంశాల్లో కూడా నేను నా ప్రయత్నం చేస్తూనే ఉన్నా, భవిష్యత్తులో కూడా చేస్తాను, దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. నేను బ్రతికున్నంత కాలం నేను ఒకటే మనవి చేస్తున్నా, ప్రజా జీవితం నుంచి పారిపోయేటువంటి మనిషిని కాదు. ఒకవేళ రాజకీయాల్లో ఉండలేక ఇమడలేని పరిస్థితి వస్తే రాజకీయాలకి గుడ్ బై చెప్పైనా నేను అవే స్వచ్ఛంద ద్వారా వ్యవస్థలో జరిగేటువంటి లోపాలని, వ్యవస్థలో జరిగేటువంటి ఆకృత్యాలని, వ్యవస్థలో మార్పు కోసం నేను ఒక ప్లాట్ఫామ్ పెట్టుకొని దాని మీద పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నానే తప్ప నేను తెలుగుదేశం పార్టీ వీడాలనే ఆలోచనలో లేను. తెలుగుదేశం పార్టీకే కాదు, రాజకీయాల్లోనే ఉండాలా లేదా అని ఆలోచనప్పుడు తప్పకుండా మీ అందరూ కూడా పిలిచి నా అభిప్రాయాన్ని వ్యక్తపరుస్తా, దాంట్లో అనుమానం లేదు. నేను తెలుగుదేశం పార్టీలో 100 రూపాయల కార్యకర్తను కాబట్టి నాకు ఏదైనా పార్టీ బాధ్యత ఈరోజు ఇచ్చినా, రేపు ఇచ్చినా, గతంలో ఇచ్చినా కూడా త్రికరణ శుద్ధిగా పనిచేసా, భవిష్యత్తు కూడా పనిచేస్తా. నేను జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ పార్టీ పరంగా ఏదైనా పని చేయాలన్నప్పుడు
నాకంటే ఉన్నతమైనటువంటి చట్టసభలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ లేదా ఇతరులు కానీ వాళ్ళకి నేను ప్రతిబంధకం కాకూడదు. అట్ ది సేమ్ టైం అన్యాయానికి గురైన కార్యకర్తలు కూడా నన్ను చూస్తే రెచ్చిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి పార్టీ శ్రేయస్ దృష్ట్యా, నగరంలోని ప్రజల శ్రేయస్ దృష్ట్యా కొంత మౌనంగా ఉన్నానే తప్ప ఇతరత్ర నా పోరాటంలో అదేవిధంగా వేరే ఇతరత్ర సామాజిక స్పృహలో బాధ్యతలో వెనకడిగేసే వ్యక్తిని కాదు. అవసరం వస్తే ప్రజల పక్షాన లేదా కార్యకర్తలకు అన్యాయం జరిగితే ఈ రోజైనా రేపైనా మనం పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం. దాంట్లో నాలో చావలేదని చెప్పి కూడా మీ ద్వారా తెలియజేస్తున్నా. ఇక జేసీ దివాకర్ రెడ్డి గారికి పరిటాలకి విభేదాలని చెప్పారు. దాంట్లో రాజకీయ విభేదాలు ఉన్నది వాస్తవమే, దాన్ని కూడా నేను కాదనటలేదు. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు జేసీ దివాకర్ రెడ్డి గారితో ఆ రోజు మంత్రిగా నేను కాంగ్రెస్ పార్టీలో పీసీసీ సెక్రటరీగా ఉన్నప్పుడు యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చినప్పుడు కొంత విభేదాలు ఉన్నాయి, కానీ వ్యక్తిగత కక్షలు అయితే మా మధ్య లేవు. అదేవిధంగా పరిటాల రవి కుటుంబంతో కూడా రవి ఉన్నప్పుడు కొంత వ్యక్తిగత అభిప్రాయాలు ఉన్నది వాస్తవమే, కానీ కొన్ని కోణాల్లో ఒక ఇష్యూ మీద ఫైట్ చేసినప్పుడు ఆ ఇష్యూ వరకే వాళ్ళ మీద వ్యతిరేకత తప్ప ఇతరత విషయాల్లో నాకు వ్యక్తిగతంగా ఎవరి మీద ద్వేషం లేదు. ఈరోజు పరిటాల సునీత గారు మాట్లాడినా ఆమె ఎప్పుడు కూడా అన్నాను మాట్లాడుతుంది, మంచిగానే మాట్లాడుతున్నాము ఎవరితో కూడా. అదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు కల్పన విష్ చేస్తే నేను కూడా మాట్లాడుతున్నా. నాకు రాజకీయంగా ఎక్కడైనా ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఆ ఇష్యూలో విరుద్ధ అభిప్రాయాలు ఉన్నప్పుడు నా అభిప్రాయాన్ని నేను నిర్బంధంగా చెప్పి దాని మీద స్టిక్ ఆన్ అవ్వడం నా లక్ష్యం. నేను 2029 తెలుగుదేశం పార్టీ బీఫార్మ్ అడగనని చెప్పాను. ఇప్పుడు కూడా మీ ద్వారా చెప్తున్నా, 2029 కానీ 28 ఎలక్షన్స్ వచ్చినా కూడా టీడీపీ తరఫున బీఫార్మ్ అనంతపురంలో అడగను. ఒకవేళ అడగాల్సి వచ్చి డీలిమిటేషన్ వస్తే వేరే ప్రాంతానికి పోతాను తప్ప ఇక్కడ కంటెస్ట్ చేయను. ఆ భరోసా ఆయనకి ఇవ్వండి. ఇప్పుడు కూడా చెప్తున్నా, నేను కంటెస్ట్ చేయను.